విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏయూ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. గేటు వద్దకు పెద్ద ఎత్తున ఏబీవీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. ఏయూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళన పరిస్థితులకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. యూనివర్సిటీ ముందు మరొకసారి ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఏయూలోకి వెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరొకసారి ఏయూ గేటు భారీ సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. ఎవరైతే తమ మీద దాడి చేశారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంక ఈ నిరసన గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఏబీవీపీ సార్, ఎందుకు ప్రధానంగా మీరు నిరసన కార్యక్రమం చేపట్టారు? గత 5 రోజుల నుండి ఎందుకు చేస్తున్నారు ఏయూలో? ఈ 17వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన ఉందో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించుకుంటున్న కార్యకర్తల పైన 40 మంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ గూండాలు వచ్చి దాడి చేశారు. కనీసం దానిపైన కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసు కూడా కాదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. ఏదైతే నిన్న జరిగిన మరో సంఘటన ఉందో ఎస్ఎఫ్ఐ గూండాలంటూ అలాంటి వాళ్ళందరూ కలిసి మా పైన ఆర్ఎస్ఎస్ గూండాలంటూ ఒక పాంప్లెట్ రాసి రూమ్ టు రూమ్ తిరిగి ప్రచారం చేశారు. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ప్రొఫెసర్లు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే సెక్యూరిటీ డీన్ సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే వీసీ సపోర్ట్ చేస్తున్నాడా? ఇంత జరిగినా కూడా కనీసం యూనివర్సిటీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుంది. పైగా మా పైన ఈ రోజు పోలీస్ జులాలు చూపిస్తా ఉన్నారు. విద్యార్థులుగా మాకు కనీసం ప్రశాంతంగా మాకు నచ్చిన యాక్టివిటీ చేసుకునే అవకాశం యూనివర్సిటీలో లేనప్పుడు ఇంకా యూనివర్సిటీ కనీసం బాధ్యత లేకుండా ఉంది. దీన్ని అడ్డుకునే సత్తా ఎవ్వడికి లేదు. మేము చెప్తున్న మా డిమాండ్ ఒకటే, మా మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. సార్, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఏబీవీపీ కార్యకర్తలు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు? మీరు డిమాండ్ ఇంకా నెరవేర్చలేదా? ఇప్పుడు ఒకటి, మా మీద దాడి చేశారు 6-7 మంది. వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి కేసు పెట్టాం, వాళ్ళని అరెస్ట్ చేయలే. వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి యూనివర్సిటీ వీసీకి చెప్పాం, వాళ్ళని సస్పెండ్ చేయలే. దానికి కాకుండా మా వాళ్ళని అవమానించడం, మా మీద ఏదో నిషేధించడం, లేకపోతే మేము క్యాంపస్ లోకి రావడం. క్యాంపస్ ఎవరి సొత్తు కాదు, క్యాంపస్ రాదు. కాబట్టి ఇవన్నీ కూడా నిరంకుశ చర్యలకి వ్యతిరేకంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తాం. తోపులాట్లో జరిగాయా లేదంటే ఎలా జరిగాయి? లేదంటే పోలీసులు మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం చేత కానీ పోలీసులు వాళ్ళు వేసినట్టు రోపు మా మెడకు బిగించే ప్రయత్నం చేశారు. మేము విడిపించుకునే ప్రయత్నంలో మమ్మల్ని కింద పడేసి తొక్కారు. వీసీ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చర్యలు తీసుకోవడం చేత కాకపోతే ఆంధ్ర యూనివర్సిటీ 100వ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు లేని యూనివర్సిటీని బహుమతి ఇవ్వబోతున్నాం. చూసుకో వీసీ, గుర్తుపెట్టుకో. తాము గత 4-5 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నామని, ఎవరైతే తమ మీద దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, సమస్య జటిలం కావడానికి వీసీఏ ప్రధాన కారణమని చెప్పి ఏబీవీపీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, ఏయూ నుంచి.